ఓం శాంతి. ఈరోజు 16/4/2024. मीठे बच्चे, तुम्हें सतो प्रधान बनना है तो बाप को प्यार से याद करो। पारसनाथ शिव बाबा तुम्हें पारसपुरी का मालिक बनाने आए हैं। మధురమైన పిల్లలు, మీరు సతోప్రధానంగా తయారవ్వాలంటే బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయండి. పారసనాథుడు శివ బాబా మిమ్మల్ని పారసపురికి మాలికులుగా తయారు చేయడానికి వచ్చారు. प्रश्न, तुम बच्चे किस एक बात की धारणा से ही महिमा योग्य बन जाएंगे? పిల్లలు, మీరు ఏ ఒక విషయం ధారణ చేయటం ద్వారానే మహిమ యోగ్యులుగా తయారైపోతారు. పిల్లలు, మీరు ఏ ఒక విషయం ధారణ చేయటం ద్వారానే మహిమా యోగ్యులుగా తయారైపోతారు. उत्तर, बहुत बहुत నిర్మాణచిత్ బను. ఏ విషయం ధారణ చేయాలి? చాలా చాలా నిర్మాణచితులుగా తయారవ్వండి. किसी भी बात का अहंकार नहीं होना चाहिए. ఏ విషయం యొక్క అహంకారము ఉండకూడదు. మీఠా బన్నా హై, చాలా మధురముగా తయారవ్వాలి. అహంకార్ ఆయా తో దుష్మన్ బన్ జాతే. అహంకారము వచ్చినట్లయితే శత్రువులు తయారవుతారు, శత్రువులుగా తయారైపోతారు. ऊंच अथवा नीच पवित्रता की बात पर बनते हैं. పవిత్రత విషయం ఆధారంతోనే ఉన్నతం మరియు నీచముగా తయారవుతాం. ఉన్నత నీచ స్థితిలో పవిత్రత ఆధారంతోనే ఉంటుంది. जब पवित्र है तो मान है, अपवित्र है तो सबको माथा टेकते हैं. ఇప్పుడు పవిత్రత ఉంటుందో మాన్యత లభిస్తుంది. అపవిత్రులైనట్లయితే అందరెదురుగా తల వంచాల్సి వస్తుంది. కాబట్టి బాబా రెండు విషయాలు మనకు ప్రశ్నోత్తర్లో చెప్తున్నారు. ఏంటది? చాలా చాలా నిర్మాణచిత్ అంటే అహంకారము అనేటటువంటి అవగుణానికి ఆపోజిట్ లో అంతే నిర్మాణచిత్ గుణం ఇది. అది అవగుణం. నిర్మాణచిత్ అవుతూ ఉంటే అహంకారం పోతుంది. అహంకారం పోతే మధురత వస్తుంది. అహంకారం ఉంటేనే శత్రువులు తయారవుతారు అని చెప్తున్నారు. ఇంకా పవిత్రత, మాన్యత पवित्रता द्वारा लभिస్తుంది. ओम शांति. रूहानी बाप बैठ बच्चों को समझाते. बाप भी समझते कि हम इन बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, బాబా కూడా అనుకుంటారు ఈ పిల్లలకు నేను చెప్తున్నాను అని. ये भी बच्चों को समझाया गया है कि भक्ति मार्ग में भिन्न भिन्न नाम से अनेक अनेक चित्र बना देते हैं. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు బాబా. భక్తి మార్గంలో అనేక అనేక విగ్రహాలు చిత్రాలు తయారు చేసుకున్నారు రకరకాల పేర్లతో. శివబాబాది కూడా ద్వాదశ లింగాలని, ఇంకా అది కాకుండా ఇంకా కూడా లింగాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కొక్క పేర్లు, ఎన్నో పేర్లు పెట్టారు. जैसे कि नेपाल में पारसनाथ को मानते हैं, उनका बहुत बड़ा मंदिर है. నేపాల్లో పారసనాథుని నమ్ముతారు, చాలా పెద్ద మందిరం ఉంది పారసనాథ మందిరం. పరంతు
है कुछ भी नहीं, 4 दरवाजे हैं, 4 मूर्तियां हैं, छोटे में श्री कृष्ण को रखा है. కానీ అంత పెద్దగా ఏం లేదు. అంటే ప్రసిద్ధి చెందినంతలా 4 ద్వారాలున్నాయి, 4 మూర్తులున్నాయి. 4వ భాగంలో శ్రీకృష్ణుడిని ఉంచారు 4వ ద్వారంలో. अब शायद कुछ बदली कर दिया हो, ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగి ఉండొచ్చేమో ఆ మందిరంలో అంటున్నారు బాబా. अब पारसनाथ तो जरूर शिव बाबा को ही कहेंगे, मनुष्य को पारस बुद्धि भी वही बनाते. పారసనాథుడు తప్పకుండా శివ బాబాని అంటారు. మానవుని పారస్ బుద్ధిగా కూడా అతడే తయారు చేస్తున్నారు. तो पहले पहले उनको ये समझाना है, ऊंचती ऊंचे भगवान पीछे है सारी दुनिया. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు పరంధామంలో ఉంటారు కదా, ఆయన తర్వాత ప్రపంచం అంతా. ఇది మనం మొట్టమొదటి ఎవరికైనా చెప్పాలి, హైయెస్ట్ ఎవరు అనేది. సూక్ష్మవాతం की सृष्टि तो है नहीं, पीछे होते లక్ష్మీ నారాయణ విష్ణు. సూక్ష్మలోకం అంటారా, పరంధామం నుండి కిందకు వచ్చాక అక్కడేమి సృష్టి అనేది నాటకం అనేది ఉండదు కదా. ఆ తర్వాత ఈ కింద లక్ష్మీనారాయణ మరియు విష్ణు. वास्तव में विष्णु का मंदिर भी रंग है. విష్ణు చతుర్భుజ 4 భుజం వల్ల कोई మనిషి तो होता नहीं. వాస్తవానికి 4 భుజాలతో ఉన్న విష్ణుమూర్తిని పెట్టే మందిరాలు కూడా రావు. 4 భుజాలతో ఏ ఒక్క మనుషులు ఉండరు కదా ఏ యుగంలో కూడా. बाप समझाते लक्ष्मी नारायण जिनको इकट्ठा विष्णु के रूप में दिखाया है. लक्ष्मी नारायण तो दोनों अलग अलग है. లక్ష్మీనారాయణ కంబైన్డ్ విష్ణు రూపం చూపించారు. యాదుగా రియల్ గా అలా ఉండరు. లక్ష్మీనారాయణ ఇద్దరు వేరువేరుగానే ఉంటారు, 2 భుజాలతో. सूक्ष्म वतन विष्णु को 4 भुजाएं दे दी है, अर्थात दोनों को मिलाकर चतुर्भुज कर दिया. बाकी ऐसा कोई होता नहीं. सूक्ष्म లోకంలో విష్ణుకి 4 భుజాలు చూపించేశారు. విష్ణు ఇద్దరు కలిసి లక్ష్మీనారాయణ చతుర్భుజాలు చూపించి విష్ణు అని చెప్పారు. కానీ అలా రియల్ గా మనుషులు ఎవరు ఉండరు. మందిర్ में जो चतुर्भुज दिखाते वो ही సూక్ష్మవతన్. సూక్ష్మవతనలో సాక్షాత్కార రూపం అది మందిరాల్లో పెట్టేస్తారు 4 భుజాలు. चतुर्भुज को शंख चक्र तथा पद्म आदि देते, ऐसा कुछ है नहीं. चक्र भी तुम बच्चों को है. ఆ చతుర్భుజాల్లో మళ్ళీ శంఖ చక్ర గదా పద్మం అని చూపించారు. అలా పట్టుకుని కూడా ఉండరు. అక్కడేమి 4 భుజాలు ఉండవు, 4 చేతులు అలా పట్టుకు ఇంకేం పని ఉండదు. ఏంటి అలా పట్టుకుని ఉంటారు, చేతులతో పనులు చేసుకోవాల్సి ఉంటది కదా. అలా ఏం లేదు. వాస్తవానికి చక్రం పిల్లలు మీరు ధరిస్తున్నారు బుద్ధిలో. नेपाल में विष्णु का बड़ा चित्र क्षीर सागर में दिखाते, पूजा के दिनों में थोड़ा दूध डाल देते. ఈ నేపాల్లో విష్ణు యొక్క పెద్ద చిత్రం క్షీరసాగరంలో చూపిస్తారు. క్షీరసాగరం అంటే అక్కడ నీళ్ళే ఉంటాయిలేండి. పెద్ద రాతి మూర్తి ఇలా పడుకుని ఉంటది అనమాట నీళ్లలోని. విష్ణు 4 భుజాల రూపంలో వెళ్ళేది. ఆ అంటే పవలిస్తున్న చిత్రం అంటారు కదా, అలా రాతి మూర్తి పెట్టారు అక్కడ నేపాల్లో. విశేషమైన పూజా రోజుల్లో కొద్ది పాలు వేస్తారంట అందులో, ఆ నీళ్ళల్లో. అది క్షీరసాగరం అని. ఎక్కడ సతయుగం పాల సముద్రం ఉంటుంది, ఎక్కడెక్కడ ఏదో కొద్ది పాలు తీసుకెళ్లేసి పండగ చేస్తారు. బాప్ ఏకేక్ బాత్ అచ్చిస్తారు. అందుకే బాబా అంటారు పిల్లలు ఆడుకునే బొమ్మలాట లాగా ఆడేం భక్తిలో అని. एक बाप एक बात अच्छी तरह समझाते, ऐसे कोई भी विष्णु का अर्थ समझा ना सके. जानते ही नहीं, ये तो भगवान खुद समझाते हैं. भगवान कहा जाता है शिव बाबा को. బాబా ఒక్కొక్క విషయం అందులో కూడా ఈరోజు విష్ణు 4 భుజాల అర్థం ఇంత చక్కగా చెప్పారు. ఎవరికి తెలియదు కూడా చెప్పటానికి ఇలాగా. సో భగవంతుడే చెప్తున్నారు మనకి రహస్యాలు. భగవంతుడని ఒక్క శివుడిని శివ బాబాని అంటారు. है तो ये कि परंतु भक्ति मार्ग वालों ने नाम अनेक रख दिए हैं, तो अब अनेक नाम नहीं लेंगे. శివ బాబా ఒక్కరే కానీ భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టి మహిమ చేశారు. మీరైతే ఇప్పుడు అనేక పేర్లు తీసుకోరు బాబావి. అనేక చోట్ల తిరిగే పని కూడా లేదు కదా. భక్తి మార్గం बहुत धक्के खाते, तुमने भी खाए. భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటూ ఉంటారు. ఆ తీర్థస్థానం ఈ తీర్థస్థానం మీరు కూడా చాలా దెబ్బలు తిరిగారు. अभी अगर तुम मंदिर अभी देखेंगे तो उस पर समझाएंगे कि ऊंचे ऊंचे भगवान सुप्रीम सोल निराकार परमपिత పరమాత్మ. మీరు ఒకవేళ మందిరాలకు వెళ్ళి చూసినా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయగలరు.
శివమందిరానికి వెళ్ళిన ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, దాని గుర్తు ఇది పెట్టుకున్నాం. సుప్రీం సోల్, నిరాకారుడు, పరంపిత పరమాత్మ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఆత్మ శరీర ద్వారాకైతే ఓ పరంపిత, ఆ ఉన్నతమైన తండ్రిని ఆత్మ ఈ శరీరం ద్వారా పిలుస్తుంది ఓ పరంపిత అని. ఉनकी फिर महिमा भी है ज्ञान का सागर, सुख का सागर. ఆ పరంపిత యొక్క మహిమని పాడాను కూడా మనం. ఏమని? ज्ञान सागरुడు, सुख सागरुడు. भक्ति मार्ग में एक के अनेक चित्र है, ज्ञान मार्ग में तो ज्ञान सागर एक ही है, वही पतित पावन सबके सद्गति दाता है. భక్తి మార్గంలో ఒక్కరిదే అనేక చిత్రాలు పెట్టుకున్నారు. ఒక్కరిదే. ఒక శివుడిదే ఎన్ని పేర్లతో ఎన్ని. అదే లింగం చూసినా మళ్ళీ చూడాలి చూడాలి అన్ని చూడాలని వెళ్తారు. చూడండి, అనేక పేర్లతో అనేక చిత్రాలు, విగ్రహాలు. జ్ఞాన మార్గంలో అలా లేదు కదా. జ్ఞానసాగర్ ఒక్కరే డైరెక్ట్ రూపాన్ని మనం చూస్తున్నాం, బిందువు. అతడే పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. तुम्हारे बुद्धि में सरचक्र है, ऊंच ऊंच परमात्मा है, उनके लिए गायन है, सिमर सिमर सुख पावो. अर्थात एक बात को ही याद करो अथवा सिमरन करते रहो तो कलह क्लेश मिटे सब तन के, तो जीवन मुक्ति पद पावो. ये जीवन मुक्ति है नाम. మీ బుద్ధిలో మొత్తం చక్రమేక జ్ఞానం ఉంది. ఉన్నతోన్నతమైన పరమాత్మ, అతని కోసమే గాయనం ఉంది. స్మరణలో సుఖం పొందండి అని. అనగా ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకుంటే, స్మరణ చేస్తే మీ కలహ క్లేశాలన్నీ, తను యొక్క మనస్సు యొక్క కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి అని సిక్ గ్రంథాల రాశారు. ఇది అదే బాబా వచ్చి చెప్తున్నారు. కలహ క్లేశాలన్నీ తొలగిపోతే జీవన్ముక్తి పదవి పొందుతారు. ఇది జీవన్ముక్తి కదా బాబా ఇస్తున్నది. బాప్సే సుఖ వరుస మిల్తా హై, బాబా నుండి సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. ఇది అక్కేలా అయితే పాయింది జరూర్ రాజధాని హోగిన, ఒంటరిగా బ్రహ్మ బాబాయే పొందేరు కదా ఈ ప్రాప్తి. తప్పకుండా రాజధాని అందరికీ దొరికే ప్రాప్తి ఇది. రాజధాని స్థాపన కర్రే అంటే బాబా వచ్చి ఇక్కడ సతీగా రాజధాని స్థాపన చేస్తున్నారు. సతీని రాజారాణి ప్రజ సబ్ హోతే. రాజధాని అంటే ఏంటి? సతీగంలో రాజారాణి ప్రజ అన్ని పదవులు ఉంటారు అన్నమాట. तुम ज्ञान प्राप्त कर रहे तो जाकर सब बड़े कुल जन्म लेंगे, बहुत सुख मिलता है. ఇప్పుడు ఈ జ్ఞానం ప్రాప్తించుకోవటం వల్ల మీరు చాలా గొప్ప కులంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు, చాలా సుఖం లభిస్తుంది మీకు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం ద్వారా అంత ప్రాప్తి ఉంది. ఎందుకంటే చాలా పరివర్తన చేసుకోవటానికి గైడెన్స్ దొరుకుతుంది కదా జ్ఞానం ద్వారా. పరివర్తన, కర్మలో పరివర్తన, అదే సంస్కారంలో మార్పు. దాంతోనే జన్మల్లో కూడా మంచి జన్మలు తీసుకుంటాం. जब वो स्थापना हो जाती है तो चीची आत्माएं सजाए काकर वापस चली जाती है. ఎప్పుడైతే బాబా చేస్తున్న స్థాపన కార్యం పూర్తయిపోతుందో అప్పుడు ఈ చీచి ఆత్మలందరూ శిక్షను అనుభవించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరైతే మారడానికి ఒప్పుకోరో వాళ్ళు శిక్ష అనుభవించి ఇంటికి వెళ్ళిపోతారు. अपने अपने सेक्शन में जाकर ठहरेगी. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ సెక్షన్ వాళ్ళకి ఉంటది కదా, ఆత్మల వృక్షం, అందులో వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది వారి ఆత్మ. ఇతనే सब ఆత్మయి ఆయింగి వేరే వృత్తికి పాతి రేగి. పరంధామం నుండి ఇంతమంది ఆత్మలు మళ్ళీ కింద ఉన్న వాళ్ళ శిక్షలో దిగుతారు, వాళ్ళ ధర్మంలో వాళ్ళు. ఇలా జనాభా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఏ బుద్ధి లేదేనా చేయకి ऊपर से कैसे आते हैं. ऐसा तो नहीं 2 पत्ते के बदले 10 पत्ते इकट्ठे आना चाहिए, नहीं. कायदे से पत्ते निकलते, ये बहुत बड़ा झाड़ है. బుద్ధులు ఇది ఉండాలి కదా. పైనుండి ఎలా వస్తారు ఆత్మలి వృక్షంలో? 2 ఆకులు రావాల్సిన చోట 10 ఆకులు ఒకసారి దిగిపోరు కదా. అంత నియమానుసారమే ఆకులు కూడా వస్తాయి. ఎప్పుడు ఎవరు దిగి రావాలో, ఎంతమంది రావాలో అలా. చాలా పెద్ద వృక్షం కదా ఇది, ప్రపంచమంతా ఒక వృక్షంగా పోలిస్తే. దిఖాతే ఏక్ దిన్ మే లాఖోं की వృద్ధి हो जाती है. ఒక రోజులో లక్షల సంఖ్యలో కూడా వృద్ధి జరిగేది ఉంటుందని చూపిస్తున్నారు జనాభా లెక్కలు. ఇప్పుడు ఎప్పుడైతే బాగా ముదిరిపోయింది వృక్షం, ద్వాపరయుగం తర్వాత నుండి అప్పుడు కూడా అంత దిగరేమో. కలియుగంలో వచ్చేటప్పటికి ఒక రోజులో లక్షల లక్షల ఆత్మలు కూడా పుట్టేవాళ్ళు ఉంటారు ఇక్కడ. పరంధామ నుండి దిగేవారు.
అలా వృద్ధి జరుగుతుంది. पूरी समझाना है ऊंचते ऊंचे भगवान पतित पावन दुख आत्मा सुख करता भी वही है जो भी पाठदारी दुखी होते हैं उन सबको आकर सुख देते हैं. ముందుగా మనం ఇదే చెప్పాలి ఎవరికైనా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు పతిత పావనుడు దుఃఖార్త సుఖకర్త కూడా అతడే. ఈ మహిమ వినిపించాలి ఎవరికైనా. ఉన్నతోన్నతమైన భగవంతుడు పతిత పావనుడు దుఃఖార్త సుఖకర్త. ఎవరైతే పాత్రధారులు ఉన్నారో దుఃఖితులు అయిపోతున్నారో అందరికీ వచ్చేటప్పుడు సుఖం ఇచ్చేవాడు, సుఖం ఇస్తారు. दुख देने वाले हैं रावण. मनुष्यों को ये मालूम नहीं कि बाप आए हैं जो आकर समझे. దుఃఖం ఇచ్చేవాడు ఎవరందరికీ రావణుడు. మనుషులకి ఇది తెలియటం లేదు. తండ్రి వచ్చేస్తారు, వెళ్ళి మనం తెలుసుకోవాలి అని, కలవాలి, తెలుసుకోవాలి అని అది తెలియటం లేదు మనుషులకి. बहुत तो समझते समझते थिरक जाते हैं, बाहर निकल जाते. जैसे स्नान करते करते पाँव फिसल जाता है तो पानी अंदर घुस जाता है. बाबा तो अनुभवी है ना. చాలా మంది ఇలా తెలుసుకోవడానికి వస్తున్నారు అంటే తెలుసుకుంటూ జారిపోతున్నారు, వెటకెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎలాగైతే ఎక్కడైనా స్నానం చేద్దామని వెళ్ళినప్పుడు కాళ్ళు జారి ఆ నీటిలో పడిపోతారు కదా. బాబా అనుభవి ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నారు. ఎవరు? బ్రహ్మ బాబా. ఇక్కడ కూడా నడుస్తూ కాలు జారి ఏతో విషయసాగరంలోకి పడిపోతున్నారు. మళ్ళీ బాబా పిల్లలై తెలుసుకుంటూ కూడా కాలు జారి వెళ్ళిపోతున్నారు అటు ఆ ప్రపంచం వైపు. బాబా తుమ్కో క్షీర్ సాగర్ तरफ ले जाते परंतु माया रूपी ग्रह अच्छा महारथियों को भी हप कर लेते. బాబా మిమ్మల్ని క్షీరసాగరం వైపు తీసుకెళ్తుంటే కానీ మాయా రూపి మొసలి మంచి మహారథుల్ని కూడా మింగేస్తుంది. जीते जी बाप की गोद से मरकर रावण की गोद में चले जाते अर्थात मर पड़ते. మాయ మొసలిని మింగేయడం అంటే అర్థం ఏంటి? జీవించి ఉండగానే బాబా వాళ్ళు వచ్చారు అంటే దత్తత అయ్యారు, ఆ జన్మ వదిలి ఈ జన్మకు వచ్చామని మళ్ళీ నడుస్తూ రావణ వడిలోకి వెళ్ళిపోతుంది. ప్రొడక్షన్ మారిపోతుంది. ఇక్కడ నుండి మళ్ళీ రావణ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఏంటి? అక్కడి నుండి చనిపోయారు, ఇక్కడ బాబా పిల్లలు అయ్యారు. ఎప్పుడో రావణ నుండి చనిపోయారు. నీ వికారాలు మాకొద్దు, నీ అవగుణాలు మాకొద్దు, దుఃఖాలు వద్దని మళ్ళీ రావణ వడిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ దత్తత అవుతున్నారు. అంటే బాబా దగ్గర నుండి చనిపోతున్నారు బ్రాహ్మణ జన్మ నుండి. बच्चों की पुत्री है ऊंचते ऊंच पाप से बचना बचते. इसलिए जागृति सूक्ष्म वतन की तो है नहीं, बल तुम सूक्ष्म वतन में जाते हो, साक्षात्कार करते हो, वह चतुर्भुज देखते हो, चित्रों में है ना. वो बुद्धि में बैठा हुआ है तो जरूर साक्षात्कार होगा, परंतु ऐसी कोई चीज है नहीं. ये भक्ति मार्ग के चित्र है. ఇప్పుడు పిల్లల్ని బుద్ధిలో ఉన్నతోన్నతమైన బాబా కోసం ఉంది కదా, ఉన్నతోన్నతమైన బాబాయే. తర్వాత అతని రచన అది సూక్ష్మ లోకంలో ఉండదు కదా. హిస్టరీ జాగ్రఫీ రచన యొక్క ఆది మధ్య అంత్యం. భలే సూక్ష్మ లోకంలోకి వెళ్తారు. సాక్షాత్కారాలు అంటేనే సూక్ష్మ లోకం యొక్క దృశ్యాలు చూస్తారు. అక్కడ చతుర్భుజ విష్ణుమూర్తిని కూడా చూస్తారు. चित्रों में है ना, तो वो बुद्धि में बैठा हुआ है तो जरूर साक्षात्कार होगा, परंतु ऐसी कोई चीज है नहीं. భక్తి మార్గం ఫోటో ఇలా చూస్తారు కదా, విష్ణు అంటే ఇలా ఉంటారని, అందుకని సాక్షాత్కారం అది జరిగిపోతుంది. ఆ రూపాన్ని ఇష్టపడేవారు ఉంటారు భక్తి మార్గంలో, వాళ్ళకి అదే సాక్షాత్కారం అవుతుంది. కానీ రియల్గా అలా ఎవరు లేరు నాలుగు భుజాలతో. మరి వాళ్ళకి ఏ రూపం మీద ప్రీతి ఉందో, ఇష్టం ఉందో మనకు చూపించాలి కదా సాక్షాత్కారం, లేకపోతే వాళ్ళకి तृप्ति कलगदो. ये भक्ति मार्ग के चित्र है. अब एक भक्ति मार्ग चल रहा है, भक्ति मार्ग पूरा होगा तो फिर ये चित्र रहेंगे नहीं. इवన్నీ భక్తి మార్గం యొక్క చిత్రాలు. ఇంకా భక్తి మార్గం నడుస్తుంది కదా బయట ప్రపంచంలో. భక్తి మార్గం పూర్తయిపోతే ఇంకే చిత్రాలు అనేది ఉండవు, విగ్రహాలు. స్వర్గం ఏ సబ్ బాతే భూల్ జాయేంగే. అందుకే స్వర్గంలో రిపీట్ అవ్వవు, మందిరాలు మళ్ళీ కట్టుకోరు. ఇప్పుడు వినాశనం వచ్చేసాక అక్కడంతా ఆచారం లేదు. మందిరాలు ఉండవు, ఈ విగ్రహాలు ఉండి ఇవన్నీ మర్చిపోతారు, భక్తి మర్చిపోతారు. సెంటర్కి వెళ్ళాలి, మురళి వినాలి, మెడిటేషన్ చేయాలి, ఇది కూడా ఉండదు.
ప్రతి భవనంలోనే ఉండేదే దేవతామూర్తులు. ఇంకెవరికి పూజ చేయాలి, సాధన చేయాలి అవసరం లేదు. అన్నీ మర్చిపోతారు కూడా. अब बुद्धि में है कि ये लक्ष्मी नारायण दो रूप है चतुर्भुज के। లక్ష్మీ నారాయణకి పూజ, సో చతుర్భుజ్కి పూజ. ఇప్పుడు నీ బుద్ధిలో ఉంది లక్ష్మీ నారాయణ ఇద్దరి కంబైన్డ్ రూపము చతుర్భుజ రూపం. అంటే లక్ష్మీనారాయణల పూజ, సో చతుర్భుజ విష్ణు పూజ. इधर वेर वेर कादू. लक्ष्मी नारायण का मंदिर या चतुर्भुज का मंदिर बात एक ही है. इन दोनों का ज्ञान किसको भी नहीं है. అంటే లక్ష్మీనారాయణ మందిరము అన్న చతుర్భుజ విష్ణు మందిరం అన్న ఒక్కటే అవుతుంది. కానీ ఈ ఇద్దరి కంబైన్ రూపం యొక్క జ్ఞానం ఎవరికి కూడా తెలీదు భక్తి మార్గంలో. तुम जानते हो वो लक्ष्मी नारायण का राज्य है, विश्व का राज्य तो नहीं कहेंगे, ये पालना भी करते, सारे विश्व के मालिक है तो विश्व की पालना करते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు లక్ష్మీనారాయణ రాజ్యం అది సతీగన్. విష్ణు రాజ్యం అని అన్నారు, లక్ష్మీనారాయణ రాజ్యం అంటారు. పాలన కూడా చేస్తారు కదా వారు, విశ్వానికి మాలికులు కాబట్టి సత్యగుణ విశ్వానికి పాలన చేస్తారు లక్ష్మీ నారాయణ. వాళ్ళే బ్రహ్మ సరస్వతి కదా, కాకపోతే జన్మ మారింది, లక్ష్మీనారాయణలే పాలన చేస్తారు సత్యగుణ. शिव भगवान वाच, मैं तुमको राजयोग सिखलाता हूँ, अपने को आत्मा समझ बात को याद करो तो इस योग अग्नि से विकर्म विनाश होंगे. डिटेल में समझाना पड़े. बोलो ये भी गीता, ये भी है गीता. शिव भगवान वाच, నేను నీకు రాజయోగం నేర్పిస్తున్నాను. రాజయోగం అంటే మిమ్మల్ని మీరు ఆత్మ అని భావిస్తూ బాబాను అర్థం చేసుకున్నట్లయితే ఎంత పవర్ ఉంటుంది తెలుసా. ఈ యోగ అగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి, పాపాలు నాశనం అవుతాయి, నీలో ఉన్న పాపాలు అని గీత చెప్పారు కదా. ఇదే గీత అని డీటెయిల్ గా మీరు అర్థం చేయించండి మనుషులకు అంటున్నారు బాబా. सब गीता में श्री कृष्ण का नाम डाल दिया, ये तो रॉन्ग है, सबकी ग्लानि कर दी है, इसलिए भारत तमो प्रधान बन पड़ा है. కాకపోతే కేవలం అక్కడ శ్రీకృష్ణుడు పేరు వేస్తారు, మెడిటేషన్ యొక్క పాయింట్స్ ఇవన్నీ రాశారు, కానీ శ్రీకృష్ణుడు పేరు వేయడం రాంగ్ అయిపోయింది. ఇలా అన్ని చోట్ల అందరికీ గ్లాని తెచ్చేలాగా రాసేసారు శాస్త్రాలు, దేవతలందరికీ గ్లాని జరిగింది. అందుకనే భారతదేశం తమ ప్రధానంగా అయిపోయింది. ముఖ్యంగా ఈశ్వరుడు భగవంతుడికి గ్లాని చేశారు కదా మొట్టమొదట, అతని పేరే తీసేశారు జ్ఞాన సాగరుడై, కూడా గీతా జ్ఞానం అతను ఇచ్చారనేది లేకుండా. अब है कली की दुनिया का अंत, इनको कहा जाता है तमो प्रधान ఐరన్ ఏజ్. ఇప్పుడు కలియుగి ప్రపంచాంత్యంలో ఉంది, దీన్ని తమో ప్రధానం ఐరన్ ఏజ్ అంటారు. जो सत प्रधान थे उन्होंने 84 जन्म लिए, जन्म मरण में तो जरूर आना, जब पूरे 84 जन्म लेते तो फिर बाप को आना पड़ता पहले नंबर में. एक की बात नहीं है. సత ప్రధానంగా ఉండేవారు బ్రహ్మ 84 జన్మలు తీసుకున్నారు, తప్పకుండా జడమరణాల్లోని రావాల్సి వస్తుంది కదా ఈ బ్రహ్మయ్య. జడ మరణాల్లో వచ్చారు. ఎప్పుడైతే పూర్తి 84 జన్మలు అయిపోతున్నాయో జడ మరణాల్లో వస్తే బ్రహ్మవి అంటే విష్ణువుగా ఉంటారు మొదటి జన్మలో, లాస్ట్ జన్మలో సాధారణ రూపంలోకి వచ్చేస్తారు. అప్పుడు శివబాబా రావాల్సి వస్తుంది, మొదటి నంబర్ వ్యక్తి అయిన బ్రహ్మలో. एक की बात नहीं, इनकी तो सारी राजधानी देना फिर जरूर होनी चाहिए. ఒక్క బ్రహ్మ యొక్క విషయం కాదు, ఇతను వెనుక రాజధాని అంతా దిగజారుతూ వచ్చేసారు కదా, మళ్ళీ తప్పకుండా రాజధాని తయారవ్వాలి. అందరూ బాబా దగ్గర చేరుకుంటున్నారు. శివబాబా ఇతనిలో వచ్చాక రాజధానిలో రావాల్సిన వారందరూ, ఒకప్పుడు ఉన్న వారందరూ. बाप सबके लिए कहते अपने को आत्मा समझो, बाप को याद करो तो योग अपने से पाप कट जाएंगे. బాబా అందరి కోసం చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబా స్మృతి చేస్తున్నట్లయితే యోగాగ్నితో పాపాలు నశిస్తాయి.
काम चिता पर बैठ सब सावरी हो गई, अब सावरे से गोरा कैसे बने, सो तो बाप ही सिखलाते। काम चित पे कुछ నల్లగా అయిపోయారు అందరూ. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా ఎలా తయారు చేయాలి? బాబాయే వచ్చి నేర్పిస్తున్నారు. ఆత్మ మీరు సుందరంగా మళ్ళీ ఎలా తయారవ్వాలి తెల్లగా? श्री कृष्ण की आत्मा जरूर भिन्न भिन्न नाम रूप लेकर आती होगी. जो लक्ष्मी नारायण थे उनको ही 84 जन्मों के बाद फिर वो बनना है, तो उनके 2 जन्मों के अंत में बाप आकर प्रवेश करते हैं. శ్రీకృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలతో జన్మలు తీసుకుని వచ్చి ఉంటారు. సుందరం నుండి శ్యాముడైపోయి ఉంటారు కదా జన్మల్లో వస్తూ. లక్ష్మీనారాయణగా ఉండేవారే 84 జన్మలు పూర్తి చేసుకుని మళ్ళీ ఇప్పుడు లక్ష్మీనారాయణలు అవుతారు వారు. వారు ఎప్పుడైతే ఇలా దిగజారిపోయారో ఆ నారాయణుడి చాలా జన్మల అంతిమ జన్మ, అప్పుడు శివబాబా వచ్చి ప్రవేశిస్తున్నారు. నారాయణుడు నరుడైపోయాడు కదా, శివబాబా ప్రవేశించేం చేస్తున్నారు నరుణ్ణి నారాయణుడు. फिर वो सत्व प्रधान विश्व के मालिक बनते. నారాయణుడి సత్వప్రధాన విశ్వానికి మాలికలు అవుతున్నారు ఈ బ్రహ్మే మళ్ళీ. नारायण पारसनाथ को पूछते, शिव को भी पूछते, जरूर उनको शिव ने ऐसे पारसनाथ बनाया होगा, टीचर तो चाहिए ना. वो है ज्ञान सागर. నేను భక్తిలో పారసనాథుడని పూజిస్తారు. పారసనాథుడని విష్ణుని చూపించారు అక్కడ, లక్ష్మీనారాయణ విష్ణుని, శివుని చూపించలేదు. శివుని కూడా పూజ చేస్తారు. తప్పకుండా శివుడే వాళ్ళ పారసనాథులుగా తయారు చేసి ఉంటారు కదా, ఒక టీచర్ ఉండాలి కదా నేర్పించేవారు. అతడే జ్ఞాన సాగరుడు. అతడు వినిపించే జ్ఞానంతోనే విష్ణు లక్ష్మీనారాయణది పారసబుద్ధి తయారైంది. పారసనాథ్ పారసనాథిని అని చూపిస్తారు వాళ్ళని. अब सत्व प्रधान पारसनाथ बनना है तो बाप को बहुत प्यार से याद करो, वही सबको पुकारने वाला है. కాబట్టి ఇప్పుడు సత్వ ప్రధానంగా పారసనాథులుగా తయారవ్వాలి అంటే బాబాని చాలా ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ పారసనాథులని దేవతలను చూపించారు కదా మందిరాల్లో. అలా మీరు తయారవ్వాలి అంటే బాబాను చాలా ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ కలగాలి, ఎందుకంటే అక్కడ అందరూ దుఃఖాలు హరించేవాడు. తలుచుకుంటే ప్రేమ కలుగుతుంది. 20 పాయింట్స్ తలుచుకుంటే. బాప్ తో సుఖ దేని వాలా హై, బాబా సుఖం ఇచ్చేవారు. ఏ హే కాంతం కా జంగల్, బాప్ ఆయే ఫూలం కా బగీచా బనాని. ఇక్కడ మరి ముళ్ళ అడవి శివబాబా వచ్చారు పుష్పక వనం తయారు చేయటానికి, పూల తోట सतीगन तैयार చేయటానికి. बाप अपना परिचय देते हैं, मैं इस साधारण बूढ़े तन में प्रवेश करता हूँ जो अपने जन्मों को नहीं जानते हैं. शिव बाबा తన పరిచయం ఇస్తున్నారు. నేను సాధారణ వృద్ధ మానవతనంలో ప్రవేశిస్తున్నాను. అతడికి తన జన్మలో ఏంటో తెలియదు రహస్యం. అటువంటి శరీరంలో నేను ప్రవేశిస్తున్నాను చెప్తున్నారు బాబా. భగవాన్ వాచ్ मैं तुमको राजयोग सिखलाता हूँ, वो ये ईश्वरी यूनिवर्सिटी ठहरी. భగవాన్ వాచ ఈ శరీరంలో వచ్చి భగవాన్ వాచ ఏం చెప్తున్నారు, నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. ఇది ఈశ్వరీయ यूनिवर्सिटी. ఏం ఆబ్జెక్ట్ है राजा रानी बनने की, तो जरूरत प्रजा भी बनेगी. ఈ యూనివర్సిటీలో చదువులో లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, రాజా రాణిగా తయారవ్వాలి. ఇక్కడ కాదు, సత్యగా. తప్పకుండా ప్రజలు కూడా మరి తయారవుతారు కదా ఈ సబ్జెక్ట్ నుండే. मनुष्य योग योग बहुत करते हैं, निवृत्ति मार्ग वाले तो अनेक हट योग करते, वो राजयोग सिखला ना सके. మానవులు యోగం యోగం అని చాలా ఏదో ఒక పెద్ద సాధన లాగా ఉపయోగిస్తూ ఉంటారు. యోగం యోగం అనే పదము. నివృత్తి మార్గం సన్యాసులు అయితే అనేక హఠయోగాలు కూడా చేస్తూ ఉంటారు. వారు రాజయోగం నేర్పించలేరు, ఓ రాజయోగం సిక్లా సకే. బాకా హే ఏక్ ప్రకార్ కా యోగ, బాబా నేర్పించేది ఒకే రకమైన యోగం. सिर्फ कहते अपने को आत्मा समझकर उस बाप को याद करो. భగవంతుడు నేర్పిన యోగం రియల్ రాజయోగం ఒక్క విధానమే. అది మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రిని బిందువు అయిన నన్ను
నేను మీ తండ్రిని, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నాను. శరీరము, సంబంధాలు, ప్రపంచం మరచి అతని ప్రేమలో లీనమవ్వడం. దాంతోనే పాపాన్ని నశిస్తుంది. ఇది అసలైన యోగం. బాప్ కా హై ఏక్ ప్రకార్ కా యోగం. కాబట్టి ఇది ఒకే రకం యోగం బాబా నేర్పిస్తున్నారు. అంటే అక్కడ అనుసంధానం, కలుసుకోవటం అనేది యోగం యొక్క అర్థము. బాబా జ్ఞాపకం చేస్తూ కలుసుకుంటాం కదా, మిలనం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియము ఇంద్రియము కలుపుతూ అలా కనెక్ట్ చేయాలి అని అలా రకరకాల యోగాలు నేర్పించేవారు. 84 జన్మలు పూరి हुई अब वापस घर जाना है पावन బండా है. 84 జన్మలు పూర్తయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అందుకని ఇప్పుడు పావనంగా పాడవాలి మనం. ఏక్ బాప్కు యాద్ కరు బాకీ సబ్కు छोड़ो. ఒక బాబానే జ్ఞాపకం చేసుకోండి, మిగిలిన అందరినీ విడిచిపెట్టండి. భక్తి मार्ग में तुम गाते थे कि आप आएंगे तो हम एक संग जोड़ेंगे. मुझे तो उनसे वर्षा मिला था ना. భక్తి మార్గంలో మీరు పాడారు, మీరు దిగి వస్తే నువ్వు ఒక్కరితోనే సాంగత్యం జోడించుకుంటాను, ఇంకా ప్రపంచం మాకొద్దు అని భక్తులే పిలిచారు. జన్మ జన్మలు పిలిచారా లేదా, భగవంతుడు నువ్వు ఉంటే చాలు మాకు అని. ఎందుకని అంత మహిమ చేశారు, అంతలా ఆలోచించారు? ఎందుకంటే తప్పకుండా ఆయన దగ్గర నుండి వారసత్వం దొరికింది ఒకప్పుడు మనకి, సుఖం. आद्यकल्प स्वर्ग फिर है नर रावण राज्य शुरू होते ऐसे समझाना है. ఆర్ధకల్పం స్వర్గం ఉంటుంది, తర్వాత నరకం, రావణ రాజ్యం ప్రారంభమవుతుంది అర్ధకల్పం అయ్యాక. ఇలా ఇలా అన్ని చెప్పాలి మనం ఎవరికైనా. एक देह ना समझो आत्मा अविनाशी है. आत्मा में ही सारा पाप निंदा हुआ है जो तुम बजाते हो. స్వయం దేహాన్ని భావించకండి, ఆత్మ అవినాశి, ఆత్మలోని పాత్రంతా నుండి ఉంటుంది, అదే మీరు అభినయిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా మనం ఎవరికైనా చెప్పాలి. దేహం కాదు ఆత్మ, మీరు ఆత్మలోనే నిండి ఉన్నది, మీరు రోజు పాత్ర అభినయిస్తున్నారు, ప్లే చేస్తున్నారు. अब शिव बाबा को याद करो तो बेड़ा पार हो जाएगा. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటే శివ బాబా జ్ఞాపకం చేయండి, మీ నావ తీరానికి చేరిపోతుంది అని చెప్పాలి. సన్యాసి పవిత్ర बनते तो उनका कितना मान होता है, सब माथा झुकाते हैं. సన్యాసులు పవిత్రంగా తయారవుతారు ఇల్లు వదిలి, వాళ్ళకి ఎంత గౌరవము మాన్యత దొరుకుతుంది, అందరూ వారి కాళ్ళ పైన పడి తల్ల వంచుతారు కదా. ఎందుకని పవిత్రత ధారణ చేశారు. పవిత్రత కి బాత్ పర్ హీ ఊంచ్ నీచ్ బంతే హై. పవిత్రత ఆధారంతోనే ఉన్నత నీచ స్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దేవతాన్ని బిల్కుల్ ఊంచ్. సన్యాసి फिर एक जन्म पवित्र बनते फिर दूसरा जन्म तो विकार से ही लेते हैं. దేవతలు పూర్తి ఉన్నతం, దేవతలు పూర్తి ఉన్నతులు, పవిత్రత అంత ఉంది వాళ్ళ, పవిత్రతతోనే ఉన్నత నీచ పదవులు. సన్యాసులు ఒక్క జన్మ పవిత్రంగా ఉంటారు వారు, కానీ చనిపోయారంటే ఇంకో జన్మ మళ్ళీ బికారి గృహస్థుల దగ్గర వెళ్ళి జన్మ తీసుకుంటారు. దేవతలంత పవిత్రత లేదు కదా వారిలో, అందుకే వారి మహిమ తక్కువ ఉంటది దేవతల కంటే. దేవతలు होते ये సత్యగుణి अब तुम पढ़ते हो फिर पढ़ाते भी हो. అందుకే దేవతలు నివసించడం సత్యగుణంలో నివసిస్తారు. వారి ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చదువుకుంటున్న తర్వాత చదివిస్తారు కూడా ఎవరికైనా. పడితే लेकिन दूसरों को समझा नहीं सकते क्योंकि धारणा नहीं होती. చదువుకొని చదివించాలి కూడా మీరు. కానీ కొంతమంది చదువుకుంటున్నారు కానీ ఇతరులకు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే స్వయంలోనే ధారణ అవ్వట్లేదు, బుద్ధిలో పాయింట్స్ పడట్లేదు. बाबा कहेंगे तुम्हारी तकदीर में नहीं है तो बाप क्या करे. बाप यदि सबको आशीर्वाद बैठ करे और सब स्कॉलरशिप ले ले, वो तो भक्ति मार्ग में आशीर्वाद करते हैं. శివ బాబా చెప్తున్నారు, అదృష్టం లేకపోతే బాబా ఏం చేస్తారు? అందరికీ ఒకేలా చెప్తున్నాను కదా, స్పష్టంగా అర్థమయ్యేలా. ఈ బుద్ధిలో కూర్చోపోతే నేనేం చేస్తాను, అదృష్టం ఉండాలి అంటారు బాబా. బాబా నాకు గుర్తుండట్లేదు, ఇంకొకటి చెప్పలేకపోతున్నానంటే ఎలా? అలా కాకుండా బాబా నాకు కొంచెం ఆశీర్వదించండి ధారణ అయ్యేలాగా, ఇతరులకి చెప్పేలాగా అంటే, నేను ఆశీర్వదించేస్తే కూర్చొని అందరికీ స్కాలర్షిప్ వచ్చేయాలి మీ అందరికి, ఒకే నెంబర్లో పాస్ అయిపోవాలి అందరూ. ఆశీర్వాదాలు భక్తి మార్గంగా ఉంటాయి, ఇక్కడ లేదు, ఇక్కడ మీ కృషి అని చెప్తున్నారు బాబా.
सन्यासी भी ऐसे करते हैं, उनको जाकर कहेंगे मुझे बच्चा हो, आशीर्वाद करो. సన్యాసుల దగ్గర కూడా వెళ్ళి పిల్లలు లేరు, మాకు పుత్రుడిని ఇవ్వండి, వారసుని ఇవ్వండి, ఆశీర్వదించండి అడుగుతూ ఉంటారు. వాళ్ళు అలాగా ఆశీర్వదిస్తూ ఉంటారు. అచ్చా తుమ్కో బచ్చా హోగా, సరే నీకు పుత్రుడు కలుగుతాడు అని ఆశీర్వదిస్తారు అక్కడ. బచ్చి హుయి తో కहेंगे భావి, పుత్రుడు పుట్టకుండా పుత్రిక పుట్టేస్తే, ఒకవేళ పుత్రిక జన్మిస్తే విధిని అమ్మేయం అంటారు. బచ్చా హువా తో వాహ్ కర్ చరణం పర్ గిర్తే रहेंगे. అదే వారసుడు పుత్రుడు జన్మిస్తే వాహ్ గురువు వారి కృప అని చరణాలపై పడి వాళ్ళకెంతో మాన్యత ఇస్తారు. अच्छा अगर फिर मरा तो रोने रोने पीटने गुरु को गाली देने लगे पड़ेंगे. ఒకవేళ ఆ పుత్రుడు చనిపోయాడనుకోండి, వెంటనే ఏడుపులు, గగ్గోలు, గురువు గారిని నిందించడం మొదలు పెడతారు. गुरु कहेगा ये भाभी थी, कहेंगे पहले क्यों नहीं बताया. గురువు గారు అంటారు నేనేం చేస్తాను, అది విధిలో వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారు, ఆయుష్ ఎన్నాళ్ళు ఉందో వెళ్ళిపోయారు అంటే ఏమంటారు, ముందే మాకు ఎందుకు చెప్పలేదు, విధి నిర్ణయం ప్రకారం మీ ఆశీర్వాదంతో జన్మించారు అనుకున్నాం మేము, విధి నిర్ణయంతో జన్మిస్తారని ముందెందుకు చెప్పలేదు. कोई मरे हुए हुए से जिंदा हो जाते तो ये भी भाभी ही कि वो भी ना माने होंगे. బాబా చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా చనిపోయిన వారు బ్రతికేస్తారు అనుకోండి, అది కూడా విధి నిర్ణయమే, డ్రామాలో ఉన్నది అనుకోవాలి కదా. గురు కృప వల్ల బ్రతికేశారని ఎందుకు అనుకోవాలి మరి. బాల్యుడు అనే చోట బాలిక పుట్టిస్తే, పుత్రిక జన్మిస్తే అదేమో నాటకంలో విధి అనుకుంటే, ఈశ్వరుని విధి అని. ఇక్కడ పుడితే గురు కృప వల్లే పుట్టేదాన్ని అనుకుంటే ఎలా. అలాగే ఎవరైనా చనిపోతే గురువు గారిని నిందించారు, చనిపోయిన వాళ్ళు బ్రతికారంటే గురు కృప వల్లే అనేసి అనుకుంటే ఎలా, అది కూడా డ్రామాయే కదా. आत्मा कहाँ छिप जाती है, डॉक्टर लोग भी समझते हैं ये मरा पड़ा है तो जिंदा हो जाता है, चिता पर चढ़े हुए भी उठ पड़ते हैं. బాబా చెప్తున్నారు ఆత్మ ఎక్కడో దాగిపోతుంది, చనిపోయిన వాళ్ళు బ్రతకడం అంటే ఆత్మ కంప్లీట్ శరీరం నుండి బయటికి వెళ్ళిపోలేదేమో, ఏమో అది దాగిపోయి ఉండిపోతుంది సుషుప్త స్థితిలో. డాక్టర్స్ కూడా అనుకుంటారు వీళ్ళు చనిపోయారు అని నిర్ధారించేస్తారు కూడా, అయినా బ్రతికిపోతారట తీసుకెళ్ళాక. చిత పర్ చడి పోయి ఊట పడితే చితిపైన ఎక్కించే కూడా లేచి కూర్చునిపోయే వాళ్ళు ఉన్నారు. పూర్వం రోజుల్లో జరుగుతూ ఉండేవి. రేర్ కేసు, कोई एक ने किसको माना तो उनके पीछे ढेर पड़ जाते हैं. ఎవరో ఒకరు గురు కృప వల్ల బ్రతికేసారు, చితి మీద వెళ్ళే కూడా అని విశ్వసిస్తే వారు ఇంకా చాలా మంది ఇంకా శిష్యులు తయారైపోతారు గురువు దగ్గర అని చెప్తున్నారు బాబా. కానీ ఇదంతా ఎవరి కర్మ ప్రారంధం వారు అనుభవిస్తారు కదా. तुम बच्चों को तो बहुत निर्मांसित होकर चलना है, అహంకార్ జరా भी ना रहे. పిల్లలు మీరైతే చాలా నిర్మాంచితులై నడుచుకోవాలి, కొద్దిగా కూడా అహంకారం ఉండకూడదు అంటున్నారు బాబా. ఆజ్కల్ కిస్కో జరా भी అహంకార దిఖాయి తో దుష్మని బడి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పైన పుట్టిక అహంకారము అధికారాన్ని చూపించారనుకోండి, శత్రుత్వం పెరిగిపోతుంది. బాబా ఈరోజు పాయింట్ లౌకికంలో మనకి తెలీదు, లౌకికలు ఏంట, లౌకికంలో వచ్చే కూడా ఎంతో రోజు రోజుకి మన లోతులకు మనం వెళ్తే గాని గమనించని విషయాలు ఇవి. అంటే ఇది అహంకారం అని కూడా ఒకటైనా మనకి తెలియదు. దీనిలో చాలా విషయాలు ఉంటాయి మన బిహేవియర్ లో, సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు కూడా. అంటే చాలా జయిస్తూ వచ్చాము బాబా పిల్లలు అయ్యాక, కానీ నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు. ఇది అహంకారం అని వెంటనే గుర్తు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అహంకారం వలన శత్రుత్వ భావాలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు బాబా ఈరోజు. आजकल किसको जरा भी अहंकार दिखाई तो दुश्मनी बड़ी, बहुत मीठा होकर चलना है. అందుకే ప్రతి ఒక్కరితో చాలా మధురంగా ఉంటూ నడవాలి మనము. భలే ఒకరిని మనం హ్యాండిల్ చేసినప్పుడు కూడా యుక్తియుక్తంగా, అది నెగటివ్ గా అహంకారంగా అనిపించకుండా ఉండేలాగా యుక్తియుక్తంగా నడుచుకునే విధానం రావాలి మనం.
नेपाल में भी आवाज निकलेगा भी, तुम बच्चों की महिमा का समय है नहीं तो उनके आप అక్కడే ఊరజాయి నేపాల్లో కూడా నీటివాణి వ్యాపిస్తుంది అన్నాడు బాబా. అప్పట్లో విదేశాలకు వెళ్ళలేదు కదా మంది, ఇక్కడే ఉండే సాకార్ మురళీల టైంలో, అంటే బాబా జీవించి ఉన్న టైంలో. ఇప్పుడైతే నేపాల్ నుండి 140 దేశాల్లో వెళ్ళిపోయింది. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా పిల్లలు మహిమ జరిగే సమయం రాలేదు, లేకపోతే వేరే వాళ్ళ దుఃఖాలన్నీ ఎగిరిపోతాయి. बड़े बड़े जगह और सभा में बैठ सुनाई तो उनके पीछे ढेर आ जाए. పెద్ద పెద్ద వాళ్ళు లేకుండా సభలో మన కోసం చెప్తే చాలా మంది వస్తారు కదా. कोई भी एमपी पे तुम्हारी महिमा करे कि भारत का राजयोग इन ब्रह्मा कुमार तुम्हारे इनके सिवाय कोई सिखला नहीं सकते, ऐसा अभी तक कोई निकला नहीं है. బాబా చెప్తున్నారు పెద్ద పెద్ద ఎంపీలు, పెద్ద పెద్ద ఎంపీలు కూర్చొని సభలోని మీ మహిమ చేస్తే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఈ బ్రహ్మ కుమారులు తప్ప ఎవ్వరూ నేర్పలేరు అని కానీ చెప్తే ఎంత ప్రభావం పడుతుంది. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు తయారవ్వలేదు అన్నారు బాబా. అది అప్పట్లో చెప్పారు బాబా. మధ్యలో అయితే మరి కొన్ని చోట్ల రాజ్యసభ ఏదైతే జరుగుతుందో, మన ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్వం చాలా రోజుల క్రితం ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు అసెంబ్లీ రాజధాని అంటే రాజ్యసభ 3 రోజుల వరకు మెడిటేషన్ పెట్టించారు. అలాగే కొన్ని స్టేట్స్ లో పూర్తి రాజ్యసభ సభ్యులందరూ కూడా మౌంట్ అబు వెళ్ళి విజిట్ చేసి అక్కడ మెడిటేషన్ క్యాంప్ చేసుకుని రావడం అనేది, దీంతో చాలా ప్రభావం పెరుగుతుంది కదా. అలాంటి వాళ్ళు తెలుసుకుంటే बच्चों को बहुत होशियार चमत्कारी बनना है, फलाने भाषण कैसे करते हैं सीखना चाहिए. బాబా చెప్తున్నారు పిల్లలు చాలా తెలివిగా చమత్కారిగా తయారవ్వాలి. ఫలానా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉపన్యసిస్తున్నారు వినాలి, నేర్చుకోవాలి. తెలివిగా తయారవడం అంటే అది. సర్వీస్ కర్నేకి యుక్తి బాప్ సిక్లాతే, సర్వీస్ చేసే యుక్తి బాబా నేర్పిస్తున్నారు మనకు. మురళి కూడా రోజు వినాలి బాబా కూడా ఎలా ఎవరికి ఎలా చెప్పాలి, పాయింట్స్ ఏం చెప్తున్నారు, యోగానికి సంబంధించి పాయింట్స్ ఏం చెప్తున్నారు. बापा ने उंगली जो चलाई एक्यूरेट कल्प कल्प ऐसे चलाई होगी ड्रामा में नूंगे. బాబా ఈ రోజు మురళి ఏదైతే వినిపించారో ఖచ్చితంగా ఇలాగే కల్పకల్పం వినిపించుంటారు కదా. డ్రామాలో ఫిక్స్ అయిపోయింది కదా ఈ రోజు మురళి పాయింట్స్. ప్రశ్న దీనిపైన క్వశ్చన్ రాదు కదా ఇలా ఎందుకు అని, ఇలా ఎందుకు ఫిక్స్ అయింది అని అడగడానికి లేదు. ड्रामा अनुसार जो समझाना था वो समझाता रहता हूँ. డ్రామా అనుసారం ఏది చెప్పాలి అది చెప్పాను, అది చెప్తూ ఉంటాను. మళ్ళీ కల్పాలలో కూడా ప్రశ్న రావడానికి లేదు. बाकी लोग तो अता प्रश्न करेंगे, बोलो पहले मन मना हो जाओ, बाप को जानने से तुम सब कुछ जान जाएंगे. బయట ప్రపంచంలో మనుషులు అయితే చాలా ప్రశ్నలు అడుగుతారు, వారికి ఇదే సమాధానం చెప్పండి. ముందు తండ్రి ఎవరు తెలుసుకుని ఆయన స్మృతి చేయండి, మన్మనాభావం మంత్రం స్థితిలోకి రండి. అంటే మనస్సు తన స్మృతిలో పెట్టి ఆ సుఖాన్ని అనుభవించండి. అతన్ని పట్టుకుంటే మీరు అతన్ని తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయి, మిగిలిన ప్రశ్నలన్నిటికి సమాధానం మీకు వచ్చేస్తుంది అని అయితే చెప్పండి అంటారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लटे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए सर फर्स्ट पॉइंट, सर्विस की युक्ति सीख कर बहुत बहुत होशियार और चमत्कारी बनना है. सर्विस जैसे युक्ति నేర్చుకుని
చాలా చాలా తెలివిగా మరియు చమత్కారిగా తయారవ్వాలి. धारणा कर फिर दूसरों को करानी है. ధారణ చేసుకొని తర్వాత ఇతరుల ద్వారా కూడా చేయించాలి. पढ़ाई से अपनी तकदीर आप ही बनानी है. చదువు ద్వారా తమ అదృష్టాన్ని తాము తయారు చేసుకోవాలి. వారు ఆశీర్వదిస్తే తయారైపోదు. చదవాలి, కృషి చేసి మీ అదృష్టాన్ని మీరే తమ అదృష్టాన్ని తాము తయారు చేసుకోవాలి చదువు ద్వారా. సెకండ్ పాయింట్, किसी भी बात में जरा भी अहंकार नहीं दिखाना है. ఏ విషయంలోని కొద్దిగా కూడా అహంకారం చూపించకూడదు. बहुत बहुत मीठा और निर्वांछित बनना है. చాలా చాలా మధురముగా మరియు నిర్వాంఛితులుగా తయారవ్వాలి. విషయాన్ని కొద్దిగా కూడా అహంకారం చూపించకూడదు. చాలా చాలా మధురముగా మరియు నిర్వాంఛితుగా తయారవ్వాలి. మామూలు గ్రహ से अपने संभाल करनी है. మామూలు మొసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. మామూలు మొసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. वरदान, बेटी को श्रेष्ठ बेटी से बेटी कर यादगार स्वरूप बनाने वाले ఆశ్వితానర్ భవ. జరిగిపోయిన దాన్ని శ్రేష్టమైన విధి ద్వారా ఫుల్ స్టాప్ పెట్టి స్మృతి చిహ్న స్వరూపాన్ని తయారు చేసుకునేటటువంటి ఆశ్వితానర్గా కండి. జరిగిపోయిందాన్ని, గతించిన దాన్ని శ్రేష్ట విధి ద్వారా ఫుల్ స్టాప్ పెట్టి స్మృత చిహ్న స్వరూపాన్ని తయారు చేసుకునేటటువంటి ఆశ్వితానర్గా కండి. పాస్ట్ ఈజ్ పాస్ట్ పోయి జరిగిపోయినదో జరిగింది అని వదిలేయాల్సి ఉంటుంది కదా. సమయం దృశ్య సబ్ పాస్ హో జాయేంగే. సమయం మరియు దృశ్యాలన్నీ पास అయిపోతూ ఉంటాయి. लेकिन पासवी दानर्पण कर हर संकल्प व समय को पास करो. కానీ స్వయం మీరు పాస్వీ దానర్గా తారే ప్రతి సంకల్పం ప్రతి సమయాన్ని పాస్ చేయండి, పాస్ అవ్వండి ప్రతి సంకల్పంలో ప్రతి సమయంలోని. अर्थात बीती को श्रेष्ठ ऐसे श्रेष्ठ विधि से बीती करो. जो बीती को स्मृति में लाते ही वाह वाह के बोल दिल से निकले. అనగా జరిగిపోయినటువంటి విషయాలను ఇలాంటి శ్రేష్టమైన విధి ఉపయోగిస్తూ జరిగిపోయింది అని ఫుల్ స్టాప్ పెట్టండి. ఎలా అంటే జరిగిపోయిన విషయాలు స్మృతిలో తెచ్చుకుంటే వా వా అనే మాటలు మీ హృదయం నుండి రావాలి. కానీ అది నెగిటివ్ ఉన్నా, ఏమైనా ఉన్నా, కష్టాలు ఏమున్నా, పరిస్థితులు ఉన్నా అందులో కూడా తలుచుకుంటే వా వా కళ్యాణం కోసమే జరిగింది కదా, జరిగిపోయింది మంచి. अन्य आत्मा आपकी बीती हुई स्टोरी से पाठ पढ़े. ఇతర ఆత్మలు కూడా నువ్వు జరిగిపోయిన స్టోరీ నుండి పాఠం చదువుకోవాలి. आपकी बीती यादगार स्वरूप बन जाए तो कीर्तन अर्थात कीर्ति गाते रहेंगे. బాబా చెప్తున్నారు, నీ యొక్క జరిగిపోయిన చరిత్ర స్మృతి చిహ్న స్వరూపంగా తయారైపోతే కీర్తన కీర్తి
ఆడుతారు మీ భక్తులు అంటున్నారు బాబా. అందుకే వర్తమానం మీద గమనిక పెడితే మన పాస్ట్ అలా తయారవుతుంది. వర్తమానమే కదా భూతకాలానికి వెళ్తుంది తర్వాత. మీరు వర్తమానంలో మన పైన మనం గమనిక పెట్టుకుంటే ప్రతి సంకల్పం, ప్రతి సమయం పాస్ విధానంగా ఉండేలాగా అది భూతకాలానికి వెళ్ళేటప్పటికి అది ఒక స్మృతి చిహ్న స్వరూపం. అనుభవాల యొక్క పాఠముగా మనకి మన ద్వారా ఇతరులకు కూడా తయారవుతున్నది. स्लोगन स्व कल्याण का श्रेष्ठ प्लान बनाओ तो विश्व सेवा में सकाश मिलेगी. స్వకల్యాణం యొక్క శ్రేష్ట ప్లాన్ తయారు చేసుకున్నప్పుడే విశ్వ సేవలో సకాశ అనేది లభిస్తుంది. స్వకల్యాణం యొక్క శ్రేష్టమైన ప్లాన్ తయారు చేసుకున్నప్పుడే విశ్వ సేవలో మీ నుండి సకాశ అనేది లభిస్తుంది అందరికీ. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? బాబాను ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటే పారసపురికి మాలికలుగా తయారు చేసేస్తారు బాబా మనల్ని. అసలు పారసనాథుడు శివబాబా అని అక్కడ లక్ష్మీనారాయణని చూపించారు. నేపాల్లో పారసనాథ మందిరం అని బాబా కదా వారిని అలా తయారు చేశారు పారసనాథులుగా. ఇప్పుడు తయారు చేయటానికి వచ్చారు. అలా తయారవ్వాలంటే పారస్సు బుద్ధి మంది తయారవ్వాలంటే బాబాని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఈరోజు బాబా ఇంకా ఏం చెప్తున్నారు? మహిళా యోగ్యులు అవ్వాలంటే చాలా చాలా నిర్మాణచితులుగా తయారవ్వండి. ఈ విషయంలో అహంకారం ఉండకూడదు. చాలా మధురంగా తయారవ్వాలి. అహంకారం వస్తే శత్రుత్వం భావాలు తయారవుతాయి. ఇంకొకటి పవిత్రత ఎంత ధారణ చేస్తారో దాన్ని బట్టి ఉన్నత నీచ పదవులు అనేవి. సాధు సన్యాసులు కూడా పవిత్రంగా తయారవుతారు, కానీ వారికి నుంచి పవిత్రత దేవతల్లో ఉంది కదా, అందుకే వారి పూజలు శ్రేష్టమైనవి జరుగుతాయి. ఆ పవిత్రత ఉండే చోట అందరి ఎదురుగా తల వంచుతారు వారు. పవిత్రత ఎంతెంత ఉంటుందంత వారికి మాన్యత మహిమ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఆశీర్వదించేస్తే అందరూ స్కాలర్షిప్ పొందే అర్హులైపోతారు కదా. ఎవరు కృషితో వాళ్ళు ధారణ చేసుకోవాలి, ఈ తల్లికి చదివించాలి, పదవి మీరు తయారు చేసుకోవాలి, మీ అదృష్టం మీరు అంటారు బాబా. తెలివిగా తయారవ్వాలి, జ్ఞానం అర్థం చేసుకోవటం చెప్పటంలోని అలాంటి యుక్తులు నేర్చుకోవాలి ఇతరులను చెప్పేటప్పుడు కూడా. విని జరిగిపోయిన విషయాలకు అలాంటి శ్రేష్ట విధితో ఫుల్ స్టాప్ పెట్టి పాస్ అయిపోవాలి, పాస్ విధానాలు అవ్వాలి మనం. అప్పుడు మన యొక్క జరిగిపోయినటువంటి విషయాలు కూడా ఒక చరిత్రగా గుర్తిస్తారు, స్మృతి చిహ్న రూపం తయారవుతుంది, కీర్తన జరుగుతుంది దాంతో. స్వకల్యాణం కోసం ప్లాన్ చేసుకుంటే విశ్వ కళ్యాణం ఆటోమేటిక్గా జరుగుతుంది, సకాశం ద్వారా దొరుకుతుంది విశ్వానికి అని చెప్తాను. ఇప్పుడు 1/4 గంట 8 గంటల వరకు యోగం చేద్దాం. प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए।
बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, अपनी अंतर आत्मा को शांति से भर लीजिए, शांति से भर लीजिए। मानव जीवन में जैसे सत्कर्म का ज्ञान जरूरी है, हर कर्म से पहले प्यारे प्रभु का वैसे ध्यान जरूरी है। अपने दिल के दामन को आनंद से भर लीजिए, आनंद से भर लीजिए, प्रेम से बस दो घड़ी। जीवन की अनमोल घड़ियां यूं ही बीत ना जाए कहीं, मायावी जंजीरें मन को आकर्षित कर पाए नहीं। दीप जलाकर ज्ञान का मन को रोशन कीजिए, मन को रोशन कीजिए, प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, अपनी अंतर आत्मा को शांति से भर लीजिए, शांति से भर लीजिए, प्रेम से बस दो घड़ी। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बीती बातों पे बिंदु धरो, बिंदु बनो से याद करो, बिंदु बनो से याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बिंदु बनो से याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो।
इसके सहारे भव से उतरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बिंदु है ये बिंदिया श्रृंगार, बिंदु को कर जी भर प्यार। बिंदु है ये बिंदिया श्रृंगार, बिंदु को कर जी भर प्यार। बिंदु में दो विश्व विसार, बिंदु में अपना संसार। बिंदु संग रहो ना किससे डरो, बिंदु संग रहो ना किससे डरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बिंदु बनो उसे याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। निर्माण बने, निर्माण करे, निर्माण बने, निर्माण करे। अपने कर्म को श्रेष्ठ बनाए, अपनी मंजिल की ओर चले, अपनी मंजिल की ओर चले। विश्वकर्मा सा जीवन बनाए। आओ साथियों आओ, गीत खुशी के गाओ। आओ साथियों आओ, गीत खुशी के गाओ। कदम से कदम मिलाओ, दुख दर्द सबके मिटाओ। निर्माण बने, निर्माण करे, अपने कर्म को श्रेष्ठ बनाए।
पवित्रता की राह पर, पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर। मन में हो शुद्धता, दृष्टि निर्विकारी हो। मन में हो शुद्धता, दृष्टि निर्विकारी हो। सबको पावन करना यही भावना हो। सबको पावन करना यही भावना हो। परम पिता का ये संदेश, परम पिता का ये संदेश सबको यही सुनाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर। पवित्रता ही सर्व गुणों की एक अनोखी खान है। हर आत्मा और हर एक धर्म की यही निराली शान है। पवित्रता ही सर्व गुणों की एक अनोखी खान है। हर आत्मा और हर एक धर्म की यही निराली शान है। पवित्रता का झंडा, पवित्रता का झंडा हर दिल पे लहराना है। पवित्रता की राह पर हमको चलते जाना है। पवित्रता की राह पर हमको चलते जाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। जो भी मिले राह में उस मंजिल पर पहुंचाना है। पवित्रता की राह पर हमको चलते जाना है।